గైస్, మీరు చూస్తున్నారు ⴍⴍ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఒక కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చిన ఫ్రెండ్స్. అదేంటంటే ఇప్పుడైతే దసరా పండుగ ముందుకు వస్తుంది కదా ఫ్రెండ్స్. దానికి సంబంధించి అయితే ఒక బ్యానర్ అయితే ఫోటో ఎడిటింగ్ చేసిన ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆ ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలనో వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. మీరు దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏం చేస్తారంటే PSCC అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఈ యాప్ గిట్ట మీద లేకుంటేనే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు వచ్చేసి కింద చూసుకుంటే ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఫోటో లైబ్రరీ పైన క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు అయితే మీరు చూసుకుంటే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరైతే నేను ఇచ్చిన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అయితే ప్రొవైడ్ చేసిన, అక్కడికి వెళ్ళి అయితే మీరు ఆ మెటీరియల్స్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మీరు ఏం చేస్తారంటే ఆ మెటీరియల్స్ అయితే ఫోల్డర్లో అయితే సెట్ చేసుకొని ఆ ఫోల్డర్కి అయితే మీ నేమ్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత ఇప్పుడైతే ఆ ఫోల్డర్ని అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత మీరైతే దానికంటే ముందు ఒక మీది HD ఫోటో అయితే యాడ్ చేయండి. ఈ HD ఫోటో ఎందుకు యాడ్ చేయాలంటే ఫోటో మనం ఎడిటింగ్ చేసుకున్న తర్వాత మన ఫోటో అనేది బ్లర్ కాకుండా. తర్వాత కింద చూసుకుంటే ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ప్లస్ ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడైతే మీరు ఇక్కడ చూసుకుంటేనైతే ఫోటో ఇచ్చిన ఫ్రెండ్స్. ఈ ఫోటో అనేది మీరు ఇక్కడ యాడ్ చేసి దీన్ని వచ్చేసి మీరు ఫస్ట్ తీసుకున్న HD పిక్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఇలా జూమ్ చేసుకోండి. జూమ్ చేసిన తర్వాత రైట్ మార్క్ ఇచ్చేయండి. రైట్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ ఇచ్చి ఇక్కడ ప్లస్ పక్కన ఆరో మార్క్ ఉంది కదా, దీనిపైన క్లిక్ ఇచ్చి దీన్ని వచ్చేసి మర్జ్ డౌన్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలా మర్జ్ డౌన్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ చూసుకుంటే ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ ప్లస్ ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. తర్వాత ఇప్పుడైతే మీరు ఏం చేస్తారంటే నేనైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నా, PNG ఫ్రెండ్స్. మీకు ఇట్లా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇట్లా చేయరాకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన, మీరైతే అక్కడికి వెళ్ళి ఆ వీడియో చూసి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత దీన్ని వచ్చేసి ఇలా రైట్కి సెట్ చేయండి. ఇలా సెట్ చేసి కాస్త జూమ్ చేయండి. ఇలా చేసుకొని రైట్ మార్క్ ఇచ్చేయండి. రైట్ మార్క్ ఇచ్చిన తర్వాత ఫోటో అనేది ఆ బ్యానర్లోకి సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ ప్లస్ ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఏం చేస్తారంటే ఇక్కడ ఈ గ్రీన్ కలర్ PNG ఉంది కదా, దీన్ని అయితే తీసుకొని దీన్ని ఇలా డిక్రీజ్ చేసుకొని కింద చూసుకుంటే ఫ్లిప్ఎక్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ ఇచ్చి దీన్ని వచ్చేసి బ్యానర్కు సైడ్కి అనేది సెట్ చేయండి. సెట్ చేసి రైట్ మార్క్ ఇచ్చేయండి. ఇప్పుడైతే అది ఆ బ్యానర్కు సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ప్లస్ ఐకాన్ ప్లస్ ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. ఇప్పుడైతే నేను ఇక్కడ బొట్టు PNG ఇచ్చిన ఫ్రెండ్స్, అదైతే మీరు యాడ్ చేయండి. యాడ్ చేసి దీన్ని వచ్చేసి మీ ఫోటోని జూమ్ చేసుకొని ఈ బొట్టు PNG అయితే తీసుకొని కొంచెం దీన్ని రొటేట్ చేస్తున్నా ఫ్రెండ్స్. నేనైతే నా ఫోటోకు సెట్ అయ్యే విధంగా నేనైతే చేసుకుంటున్నా ఫ్రెండ్స్. మీ ఫోటోకి అయితే మీరు చేసుకోండి. ఇలా జూమ్ చేసుకొని కాస్త ఇలా డిక్రీజ్ చేసుకొని రైట్ మార్క్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. రైట్ మార్క్ ఇచ్చేసిన తర్వాత చూసుకుంటే ఇప్పుడు దానికి అనేది సెట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ ప్లస్ ఐకాన్ ప్లస్ ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. ఫ్రెండ్స్ నేనైతే రుద్రాక్ష యాడ్ చేస్తున్నా, మీరు ఇట్లా యాడ్ చేయాలనుకుంటే చేసుకోండి. అదే ఎలా చెప్తా చూడండి. దీనిపైన క్లిక్ ఇచ్చి యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత దీన్ని తీసుకురండి ఫ్రెండ్స్. ఇలా తీసుకొచ్చి ఇలా జూమ్ పూర్తిగా డిక్రీజ్ చేయండి. చేసిన తర్వాత దీన్ని అయితే రైట్ మార్క్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు పైన చూసుకుంటే యాడ్ మార్క్ పైన క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఫేడ్ అనే ఆప్షన్ ఉన్నది ఫ్రెండ్స్, దీనిపైన క్లిక్ ఇచ్చి దీన్ని వచ్చేసి మీరు అయితే ఇలా రొటేట్ చేయండి ఫ్రెండ్స్. రొటేట్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు ఇట్లా పైకి తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. దీన్ని ఇట్లా పైకి తీసుకోండి. పైకి తీసుకున్న తర్వాత దీన్ని అయితే దీంట్లో పైకి డిక్రీజ్ చేసి రైట్ మార్క్ ఇచ్చేయండి. అప్పుడు రుద్రాక్ష అనేది మీకు దాంట్లో సెట్ అయిన విధంగా కనబడుతుంది చూడండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పటికైతే అయిపోయింది. ఇంకా ప్లస్ ఐకాన్ పైన క్లిక్ ఇచ్చి ప్లస్ ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు హ్యాపీ దసరా అనే టెక్స్ట్ అయితే యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసుకొని ఇలా
తీసుకొని దీన్ని అయితే ఇలా సెట్ చేసుకొని రైట్ మార్క్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫోటో ఎడిటింగ్ అయితే అయిపోయింది. బట్ ఇంకా ఫోటో అనేది హెచ్డి చేసుకోవాలంటే మీరు దానికి వచ్చేసి అయితే ఏం చేస్తారంటే డన్ పైన క్లిక్ ఇవ్వండి. డన్ పైన క్లిక్ ఇచ్చి ఫోటో సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూసుకుంటే షేర్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ ఇచ్చి సేవ్ టు గ్యాలరీ వేసేసుకొని ఫోటో అయితే సేవ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. సేవ్ చేసుకున్న తర్వాత అది అనేది మీ ఫోటోలలోకి వస్తుంది ఫ్రెండ్స్. నేను చూపెడితే ఇప్పుడు ఫోటో అనేది మీ ఫోటోలలోకి వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఫోటో వచ్చిన తర్వాత ఇదైతే హెచ్డి అనేది లాస్ అయింది ఫ్రెండ్స్. ఈ హెచ్డి అయితే ఎలా చేసుకోవాలంటే సెండ్ పైన క్లిక్ ఇచ్చి ఫోటో అనేది మీరు లైట్ రూమ్లోకి పంపేయండి ఫ్రెండ్స్. లైట్ రూమ్లోకి సెండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫ్రెండ్స్, కొంచెం నా ఫోన్ అనేది ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్. ఎల్ఆర్లోకి సెండ్ చేసిన తర్వాత ఎల్ఆర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక ఆల్ ఫొటోస్ పైన క్లిక్ ఇచ్చి ఇంతకుముందు మీరు ఎల్ఆర్లోకి సెండ్ చేసిన ఫోటో అయితే తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత ఇలా రైట్ స్క్రోల్ చేస్తే ఇక్కడ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ డీటెయిల్స్ పైన క్లిక్ ఇచ్చి షార్ప్నింగ్ వచ్చేసి ఒక 6 డిక్రీజ్ చేయండి. తర్వాత మాస్కింగ్ వచ్చేసి ఒక 45, తర్వాత నాయిస్ రిడక్షన్ వచ్చేసి ఒక 50 ఫ్రెండ్స్. మీరైతే మీ ఫోటోకు ఎట్లా సెట్ అయితే అంత అయితే డిక్రీజ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత కాంట్రాస్ట్ వచ్చేసి ఒక 7. తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ పైన క్లిక్ ఇచ్చి టెక్స్చర్ వచ్చేసి ఒక 29, క్లారిటీ వచ్చేసి ఒక 20 అయితే డిక్రీజ్ చేయండి ఫ్రెండ్స్. 20 ఇలా చేసుకున్న తర్వాత ఇలా లెఫ్ట్ స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు సెలెక్టివ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ ఇచ్చి ప్లస్ ఐకాన్ పైన క్లిక్ ఇచ్చి బ్రష్ తీసుకొని ఇక్కడ ఫేస్ పైన అయితే ఇలా డిక్రీజ్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత రైట్ మార్క్ ఇచ్చేయండి. ఫేస్ అనేది కొంచెం క్లీన్ అయితే హెచ్డీలా మారింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత సేవ్ పైన క్లిక్ ఇచ్చి ఫోటో అనేది సేవ్ చేసేసుకొని సేవ్ టు డివైస్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.